Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఏ రేంజ్ లో అంటే ప్రొడ్యూసర్ లెక్కల్లోనే కాదు, ట్రేడ్ లెక్కల్లో కూడా 1000 కోట్ల మార్క్ ని దాటేంతలా, ప్రీవియస్ రికార్డ్ ని 200 కోట్ల మార్జిన్ తో కొట్టేంతలా, ఇంకో నెల పాటు టాప్ ప్లేస్ లోనే ఉండే రేంజ్ లో, అండ్ కాన్సీ రికార్డ్ ని అందుకోవాలంటే కాంబోని సెట్ చేసుకునే రేంజ్ లో. ఇప్పుడంటే డే 1 వీకెండ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు తెలుగు సినిమాకి రికార్డ్ అనే మాట వినిపించిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్ రికార్డ్స్ ఎక్కువగా చూసేవాళ్ళం. మరి అలాంటి ప్రెస్టేజియస్ రికార్డ్స్ లో బన్నీ అడుగు పెట్టాడు. మరి పుష్ప 2 ఫస్ట్ వీక్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో టాప్ లో ఉన్న సినిమాలేంటో అండ్ టాప్ 10 లిస్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పుష్ప 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఇప్పుడు లిస్ట్ లో చెప్పుకోబోయేవి సౌత్ సినిమాలు మాత్రమే. నార్త్ టాప్ 10 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై వీడియో కావాలంటే సెపరేట్ గా చేస్తే కమెంట్ చేయండి. లిస్ట్ ని యాజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది సాహో ఫిల్మ్. డే 1 డిజాస్టర్ టాక్, బట్ బాహుబలి 1 పై ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అప్పటికి ఫస్ట్ వీక్ లో చాలా వరకు బ్రేక్ చేస్తూ 362 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ వీక్ లో అందుకుంటూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. అప్పటికి నాన్ బాహుబలి 2 రికార్డ్ అంటే ఇదే, అండ్ స్టిల్ టాప్ 10 లిస్ట్ లో కంటిన్యూ అవుతుండడం విశేషం. ఇక 9th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది జైలర్ ఫిల్మ్. డే 1 100 కోట్ల గ్రాస్ కూడా పెట్టలేకపోయినా ఈ ఫిల్మ్ రజనీ స్టైల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కొన్ని ఎలివేషన్ సీన్లు వర్కౌట్ అవడంతో ఫస్ట్ వీక్ 425 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. కబలి తర్వాత మేకర్స్ నుంచి ఒక సినిమా విషయంలో ట్రేడ్ కంటే తక్కువ కలెక్షన్స్ చెప్పడం విశేషం. ట్రేడ్ లెక్కలో 425 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్, బట్ ప్రొడ్యూసర్లు 375 కోట్ల పోస్టర్ అయితే దింపారు. ఇక 8th ప్లేస్ లో మళ్ళీ తలైవ మూవీ అయిన 2.0 నిలిచింది. బాహుబలి 2 ని బ్రేక్ చేస్తే 2.1 నే బ్రేక్ చేయాలి తప్ప ఇది మిస్ అయిందంటే ఇప్పట్లో ఏ మూవీ బ్రేక్ చేయలేదు అనే రేంజ్ లో ఆ హైప్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ 445 కోట్ల గ్రాస్ తో నాన్ బాహుబలి 2 రికార్డ్ పెట్టగా స్టిల్ లిస్ట్ లో అయితే కంటిన్యూ అవుతుంది. ఇక 7th ప్లేస్ లో లాస్ట్ ఇయర్ లోనే యాడ్ అయింది లియో ఫిల్మ్. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోతూ రాగా ఫస్ట్ వీక్ 450 కోట్ల పైన గ్రాస్ తో దుమ్ము లేపింది లియో ఫిల్మ్. విజయ్ కెరీర్ లో అప్పటికి ఫుల్ రన్ లో 350 కోట్ల గ్రాస్ పెట్టిన సినిమానే లేదు. అలాంటిది మూవీ ఫస్ట్ వీక్ లోనే 450 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక 6th ప్లేస్ లో రీసెంట్ గా ఆడింది సలార్ ఫిల్మ్. డే 1 నుంచే మంచి నంబర్స్ పెట్టుకుంటూ వచ్చిన ఈ ఫిల్మ్ ఒక రకంగా అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ ప్రొడ్యూసర్ లెక్కల్లో 500 కోట్ల మార్క్ ని దాటేయగా ట్రేడ్ లెక్కల్లో 476 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ పరంగా చూసినా ప్రొడ్యూసర్స్ పరంగా చూసినా 6th ప్లేస్ కే పరిమితమైంది. సలార్ 2 ప్రాపర్ రిలీజ్ తో వచ్చి మంచి టాక్ తెచ్చుకుందంటే మాత్రం రికార్డ్స్ బ్రేక్ అవడం పక్కా. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో ఇదే ఇయర్ లో యాడ్ అయింది కల్కి ఫిల్మ్. ఫస్ట్ వీక్ లో ఇండియాలో 460 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 660 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఓపెనింగ్స్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్ లోనూ ఎక్సలెంట్ గా రన్ అవుతూ ఓచుకోత కోసింది ఈ ఫిల్మ్. డెఫినెట్లీ కల్కి 2 కి ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టే ఛాన్స్ అయితే లేకపోలేదు, బట్ రిలీజ్ కి ముందు బజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక 4th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది RRR ఫిల్మ్. ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆస్కార్ స్టేజ్ వరకు తీసుకెళ్లిన ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యే టైం కి సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడంతో ఫస్ట్ వీక్ 700 కోట్ల గ్రాస్ తో చాలా పెద్ద నెంబర్ని పెట్టినా కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే మిస్ అయింది. అలా నాన్ బాహుబలి 2 రికార్డ్ తోనే సరిపెట్టుకుంది ఈ ఫిల్మ్. ఈ మూవీ ఇండియాలో ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసిన గ్రాస్ 550 కోట్ల పైనే. ఇక 3rd ప్లేస్ లో RRR ని బీట్ చేస్తూ నిన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉంది KGF 2. ఫస్ట్ రిలీజ్ అయిన RRR 700 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే ఏకంగా 720 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేసింది KGF 2. ఇద్దరు సూపర్ స్టార్లు రాజమౌళి తీసిన సినిమాలో యాక్ట్ చేసినా కూడా KGF 2 కలెక్షన్స్ ముందు నిలబడలేకపోయాయి. ఒకవేళ KGF 3 వస్తే నెంబర్స్ ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక నిన్నటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉంటూ ఇప్పుడు 2nd ప్లేస్ కి షిఫ్ట్ అయింది బాహుబలి 2. ఎన్నో ఏళ్ల పాటు టాప్ లోనే ఉంటూ వచ్చింది బాహుబలి 2. చాలా సినిమాలు దీన్ని బ్రేక్ చేద్దామని ట్రై చేసినా కూడా 4వ రోజు 5వ రోజు డ్రాప్స్ ని చూస్తూనే వచ్చాయి. కేవలం ఇండియా వరకే చూసుకుంటే 672 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్స్ తో మోత మోగించింది బాహుబలి 2. అలా బాహుబలి 2 వరల్డ్ వైడ్ గా 830 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ వీక్ కలెక్ట్ చేయగా ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ఫస్ట్ ప్లేస్ లో కూర్చుంది పుష్ప 2. ఏ రికార్డ్ అయినా ఇప్పుడొకప్పుడు బ్రేక్ అయిపోవాల్సిందే అన్నట్టు ఏకంగా 180 కోట్ల భారీ మార్జిన్ తో పాత రికార్డులని బ్రేక్ చేశాడు పుష్పరాజ్. ట్రేడ్ లెక్కల్లోనే ఫస్ట్ వీక్ లో 1010 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది పుష్ప 2. అండ్ ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఒక రే రికార్డ్ అయితే పుష్ప 2 పేరు పైన పడింది. ఫ్యూచర్ లో ఎన్ని సినిమాలు ఈ మార్క్ ని దాటినా కూడా ఫస్ట్ వీక్ లో 1000 కోట్లు కొట్టిన ఫస్ట్ సినిమాగా పుష్ప 2 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ రికార్డ్ రాజమౌళి సినిమా వచ్చే వరకు ఖచ్చితంగా బ్రేక్ కాదు. ఈలోపు స్పిరిట్ KGF 3 కి సరైన రిలీజ్ పడి టాక్ పడిందంటే మాత్రం ఆల్మోస్ట్ ఈ రికార్డ్ కి దగ్గరలోకి వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. బట్ ఫస్ట్ వీకే 1000 కోట్ల మార్క్ దాటాలంటే పుష్ప 2 రేంజ్ లోనే 5, 6, 7 రోజుల్లో స్ట్రాంగ్ గా హోల్డ్ చేయక తప్పదు. చూడాలి మరి ఏ మూవీ బ్రేక్ చేసిందో. మీరే మూవీ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది సౌత్ సినిమాల పరంగా ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ లిస్ట్. ఫ్యూచర్ లో ఏ సినిమాలు ఈ లిస్ట్ లోకి చేరతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.